మళ్ళీ ఎవరో వచ్చారు చూడు. సుబ్బు గారు, ఆయన రెడీ అవుతున్నారు, మీరు రండి కూర్చోండి. బావా, అదేంటండి అలా మొహమాట పడుతున్నారు? రండి కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? అయ్యో వద్దండి. అయ్యో అదేంటండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే మా అమ్మ అన్నం పెట్టేదా ఏంటి? మీరు ఆగండి. ఈవిడేంటి ఇలా ఉంది? తీసుకోండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అహల్య అండి. అహల్య, మీ పేరు చాలా బాగుందండి. ఇంతకీ మీరు ఎక్కడుంటారు? ఇక్కడే దగ్గరలో పక్కనే ఉంటా. అవునా? అయితే అప్పుడప్పుడు వస్తుండండి. ఇక్కడ ఎన్ని విల్లాలున్నా మాట్లాడడానికి ఒక్క పురుగు కూడా లేదని బాధపడుతుంటాను. కాస్త మీరైనా వస్తుండండి. ఎలాగో రేపు నుంచి డైలీ రావాలి కదండి. రోజు వస్తారా? మీరు చాలా మంచివారండి. అవును, మీరు హౌస్ వైఫేనా? లేదండి, మేడ్గా చేస్తున్నాను. జీతం అది పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఆహా, మంచిది. అయ్యో మర్చిపోయాను, టీ తెమ్మంటారా కాఫీ తెమ్మంటారా? నువ్వెక్కడ తగనిస్తావే? వద్దులేండి. మొహమాట పడకండి, క్షణాల్లో తీసుకొస్తాను. నమస్కారం అయ్య గారు. కాము పంపించింది మిమ్మల్ని కదా? అవునండి. ఏవండి ఈవిడ పని మనిషి. మళ్ళీ మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకురా. ఇందాక ఏం జాబ్ చేస్తున్నావు అని అడిగితే ఏదో అన్నావు, ఏంటది? మేడ్ అంటే పని మనిషి అమ్మగారు. ఈ తెలుగుకేమైనా తెగులు పట్టిందా? ఇందాకే చెప్పుండొచ్చు కదే. నాకేం తెలుస్తుంది మీకు ఇంగ్లీష్ రాదని అమ్మగారు. సర్లే కానీ ఇంతకీ ఏమేం పనులు చేస్తావేంటి? వంట వండుతానండి. ఏంటి నాకంటే బాగా చేస్తావా? ఇల్లు కడుగుతాను. 2 రోజులకోసారి నేను చేస్తున్నాగా, దానికి నువ్వెందుకు? అంట్లు తోముతాను. నేను చేస్తున్నా, దానికి నువ్వెందుకు? బట్టలు ఉతుకుతాను. వాషింగ్ మిషన్ కూడా అదే చేస్తుంది, దానికి నువ్వెందుకు? హలో మేడ్, నా పని ఏంటి అలా డైలాగ్ లేని కొత్త యాక్టర్లా చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడడానికి ఏముందమ్మా, మహా అయితే 4 గంటలు మీతో కబుర్లు తప్ప. అలా అయితే వేడివిడిగా కాఫీ తెచ్చి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తాగుదాం. అమ్మయ్య, నా పని సేఫ్. పర్లేదు, మందిరే. అమ్మగారు, ముందు నన్ను అమ్మగారు అని పిలవడం ఆపే బాబు. నాకు గౌరవం ఇస్తున్నట్టు లేదు, నాకు వయసు అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. పోనీ మేడం అని పిలవమంటారా? ఇదంతా కాదు కానీ అక్క అని పిలిచే, ఓ పని అయిపోతుంది. అక్క, అక్క కాఫీ. నీ కప్పేదే? నాకెందుకులే అక్క. బొట్టెట్టి చెప్పాలా ఏంటి? నీ కప్పు కూడా తెస్తే ఇద్దరం కబుర్లు చెప్పుకొని తాగుదాం. బాగుంది కాఫీ, భలే పెట్టావు. థ్యాంక్స్ అక్క. ఇదిగో, నన్ను అక్క అని పిలవమన్నా కదా అని మా ఆయన్ని బావ అని పిలిచావు. ఈ మళ్ళీతో మామూలుగా ఉండదు అమ్మాయి. అంటే అంది గాని అవు ఎంత బాగుందో. అలా ఎలా అంటానక్క? అయినా అయ్యగారు అయ్యగారే, అయ్యగారే కరెక్ట్.